వీడియోలో చాలా బాధాకరమైన సిచ్యువేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. గత కొన్ని రోజులుగా సైక్లోన్ అనేది పడుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మన బెజవాడ నగరంలో అయితే అత్యధికంగా వర్షపాతం అయితే నమోదయ్యి మొత్తం బెజవాడ నగరానికంతా కూడా ముంచివేసే సంఘటన అయితే ఈరోజు వీడియోలో క్లియర్ కట్గా మనమైతే చూపిస్తున్నాం. చాలా అయితే నగరవాసులకైతే కనీస సౌకర్యాలు కూడా దొరకట్లేదు, కనీస తినడానికి కూడా ఆహారం లేదు, ఉండడానికి కూడా వసతి అయితే సరిగ్గా లేదు. చాలా ఇళ్లలో అయితే సగం నీరైతే లోపలికంతా ప్రవేశించాయి, చాలా ఇళ్ళు అయితే మునిగిపోవడం అయితే జరిగింది. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా నీళ్ళలైతే మునిగిపోయి చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఈరోజు మన రాష్ట్రంలోని నగరమైన విజయవాడలో అయితే ఈరోజు ఈ సంఘటన అనేది చాలా బాధాకరమైన సిచ్యువేషన్. సో ఈ నగరంకైతే, నగరవాసులకైతే రాష్ట్రం నుంచి కూడా సరైన సౌకర్యాలు, ఆహార పొట్లాలు అనేవి అయితే అందించి వారికైతే రక్షణగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వాళ్ళకైతే కోరుకుంటూ ఈ వీడియో వల్ల అయితే చాలా అయితే కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అర్ధరాత్రి కూడా శ్రమించి చాలా మందికి అయితే ఆహార పొట్లాలు అయితే అందించారు. అలానే పెద్ద ఎత్తున ఫుడ్ వాలంటీర్స్ కూడా ఆహార పొట్లాలు అయితే అందించి వారికైతే చాలా అందుబాటులో అయితే ఉన్నారు. దీనికైతే చాలా సంతోషం. అలానే మరిన్నో 50 మంది ప్రజలు కూడా, చుట్టుపక్కల నగరవాసులు కూడా వచ్చి అయితే మన బెజవాడ వాసులకి, నీట మునిగిపోయి ఉన్న వాసులకైతే సహాయం అందించాలని మరిన్ని అయితే విషయాలతో అయితే కోరుకుంటూ ప్రతి ఒక్కరైతే రక్షణగా ఈ ముంపు ప్రాంతాల నుంచి అయితే బయటపడాలని అయితే కోరుకుంటూ ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను.